హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత కానీ మనం నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇంత అద్భుతమైనటువంటి ప్లేస్లు ఉన్నాయా, ఇంత అద్భుతమైనటువంటి లొకేషన్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా అనుకునేటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు అయితే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అసలు మనం బయటికి వెళ్ళాలంటే వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వస్తామో లేదో అనుకునేటువంటి పరిస్థితి. అయ్యా మా ఊరికి రోడ్డు లేదయ్యా అంటే మీరు మీ ఊరికి రోడ్డు వేస్తే మీరు బయటకు వచ్చి భయం అనుకుంటూ రోడ్ల మీద ఇష్టానుసారం స్పీడ్కి వెళ్ళిపోయి యాక్సిడెంట్లు చేస్తారు, అందుకే మీ ఊరికి రోడ్లు వేయట్లేదు అనుకునేటువంటి మాటలు కూడా విన్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 77 సంవత్సరాల్లో ఈ భారతదేశంలో ఏ నాయకుడు ఏ ప్రభుత్వం ఎవ్వరూ కూడా చేయనటువంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అడవి బిడ్డలకు కావచ్చు అనేకమైనటువంటి రోడ్లకు కొన్ని దశాబ్దాలుగా మోక్షం కలిగినటువంటి ఆ రోడ్లకు అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదటి 1 ఇయర్లోని 6 నెలల్లోని పూర్తి చేసినటువంటి రోడ్లు చాలానే ఉన్నాయి. వాటర్ అంటే వాటర్ ఇచ్చారు, కరెంట్ అంటే కరెంట్ ఇచ్చారు, గోకులాలు అంటే గోకులాలు కట్టారు, ఏది కావాలంటే అది చేసుకుంటూ వస్తున్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే మాట్లాడినా ఏ మంత్రి మాట్లాడినా ఆఖరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారంటే నిజంగా ఎందుకు అంటే ఇప్పటి వరకు అంత బలంగా ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో కూడినటువంటి వ్యక్తులు ఆ పంచాయతీరాజ్ శాఖలో లేరేమో అనిపించింది. ఒకసారి మీకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాను, ఒకసారి విందరు గారు. 27,000 మొత్తం కావాల్సిన వరకు 85,000 కోట్ల రూపాయలు జేజేఎం కావాలి. వీళ్ళు క్లెయిమ్ చేసింది 27,000 కోట్లు. అది కూడా స్టాండర్డ్ రికార్డు. కేంద్రం పెట్టినది మేము అధికారులకు ఒకసారి కేంద్రం ఈ పథకం టైం కూడా అయిపోయింది. అష్యూర్డ్ వాటర్ ఇద్దామంటే తీసుకొచ్చారు. అష్యూర్డ్ వాటర్ వల్ల అన్ని గ్రామాల్లో నీళ్లు లేవు. మనం చెప్పే మాట కూడా నిలబెట్టుకునే పరిస్థితులు. హైబ్రిడ్ మోడల్ వేద్దాం, మొట్టమొదటిసారిగా ఇంటింటికి పొలాయి కూడా పూర్తి చేద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎప్పుడు వెసులుబాటు వస్తే అప్పుడు అష్యూర్డ్ వాటర్ కనెక్ట్ చేద్దామని చెప్తారు. దాని ప్రకారం ప్లాన్ తయారు చేసి డిప్యూటీ సీఎం గారు చాలా ఎఫెక్టివ్ గా మీరు చూసారు దిశ. గత ప్రభుత్వం 5 ఏళ్ళు 784 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు, 239 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేశారు. ఈ రోజు పల్లె పండుగ 1-2లో 4,990 కిలోమీటర్లు సీసీ రోడ్లు 2,495 కోట్లతో నిర్మాణం చేశారు. అది కూడా 20 నెలలు. అంటే వాడు చేసిన పని కంటే దగ్గర 5-6 ఇవి అంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు చేసినటువంటి కార్యక్రమాలని పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 2 సంవత్సరాలు పూర్తయ్యే లోపే చేశారు. చెప్పాలంటే దానికన్నా 5 ఎక్కువ చేశారు. ఇంత గొప్ప ఆలోచనలు చెప్పాలంటే అసలు మిగతా నిధులు ఉన్నాయా లేవా అని అంటే సార్ నాకు కావాలి, ఇలాంటి గ్రామాలకు నేను ఇవ్వాలి అంటే ఎక్కడో ఒకటి అడ్జస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 4,000 కోట్లు 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చి కొన్ని వేల కిలోమీటర్ల మేళ రోడ్లు వేయటమే కాకుండా వాటర్ సదుపాయం, కరెంటు సదుపాయం అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే అసలు ఇంత అద్భుతంగా ఎక్కడో కేరళలోనో ఇంకొక రాష్ట్రంలోనో ఎక్కడో థాయిలాండ్లోనో ఇంకొక చోట అలాంటి రోడ్లు కానీ అలాంటి లొకేషన్స్ కనిపించాయి. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి అలాంటి అద్భుతమైనటువంటి రోడ్లు వేసి ఆంధ్రప్రదేశ్లో కూడా డెఫినెట్గా ఇంతకన్నా అద్భుతమైనటువంటి లొకేషన్స్ కానీ రోడ్లు కానీ ఉన్నాయి. ఇది కూడా భారతదేశంలో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలే మనకు ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎంతోమంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి ట్యాగ్ చేసి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ రోడ్డు వేసి పెట్టండి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ సదుపాయం చేసి పెట్టండి, మాకు ఈ కష్టాన్ని తీర్చిపెట్టండి అని అడుగుతున్నటువంటి నిమిషాల్లోనే ఆ సమస్యలకి పరిష్కారం దొరుకుతుందంటే ఇంతకన్నా గొప్ప పరిపాలన నాకు తెలిసి ఇంకోటి ఏముంటుంది చెప్పండి. సో ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక బుక్లెట్ రిలీజ్ చేశారు. ఏంటంటే 175 నియోజకవర్గాలకి సంబంధించి వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేశాము అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రోగ్రెసివ్ అంటే ట్రాన్స్పరెన్సీకి సంబంధించి ఎన్ని గోకులాలు కట్టాం, ఎన్ని సీసీ రోడ్లు వేసాం, ఎన్ని బీటీ రోడ్లు వేసాం, ఎన్ని వాటర్ సదుపాయాలు ఇచ్చాం, ఎన్ని కరెంటుకి సంబంధించినటువంటి కుళాయిలు ఇచ్చాం, ఇవన్నీ కూడా లిస్ట్ చేసి మీరు మీ నియోజకవర్గాల్లో చెప్పుకోండి.
ప్రజలకి మనం చేసినటువంటి గొప్ప అభివృద్ధిని చూపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక బుక్లెట్ని ఈరోజు అసెంబ్లీలో రిలీజ్ చేశారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల నియోజకవర్గంలో కూడా కొన్ని అంటే వాళ్ళ తాతలు ముత్తాతల దగ్గర నుంచి రాజకీయం చేసుకుంటూ వచ్చి వాళ్ళ కబంధ హస్తాల మధ్యలో ఉన్నటువంటి నియోజకవర్గానికి కొన్ని దశాబ్దాలుగా వేయలేనటువంటి రోడ్లను కూడా పవన్ కళ్యాణ్ గారు వేసి, ఇదిగో అయ్యా మీ నియోజకవర్గంలో నువ్వు చెప్పుకో అని పవన్ కళ్యాణ్ గారు పంపించారట. ఆఖరికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇదిగో మీరు అడగల, మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేయలేదు, మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు వేయలేదు, కనీసం మీరు అధికారంలో 5 ఏళ్ల పాటు ఉన్నప్పుడు కూడా మీ నియోజకవర్గానికి కూడా ఈ రోడ్లు వేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మీరు అడగకపోయినా ఎవరో మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్య సోషల్ మీడియాలో పెడితేనో లేదంటే ఆయన చెవికో లేదంటే కంటికో కనిపిస్తే ఆ సమస్య పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గానికి కూడా ఒక ట్రాన్స్పరెన్సీ, గవర్నమెంట్ 20 నెలల్లో ఏం చేసింది అనేటువంటిది రిపోర్ట్ పంపించారట. ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా ఒక నాయకుడి లక్ష్యం ఎంత గొప్పగా ఉంటుందో మనం చూస్తే అర్థమవుతుంది.